మాజీ మంత్రి విడుదల రజని చిలకలూరిపేటలో చేసిన అరాచకాలు బట్టబయలు. విడుదల కుటుంబ సభ్యులు, బాధ్యులు చిలకలూరిపేటలో వేలాదిగా తరలివస్తున్నారు. చిలకలూరిపేటలో గత ప్రభుత్వంలో విడుదల రజని చేసిన భూ కుంభకోణాలు, జగనన్న కాలనీలు అంటూ భారీ స్కాములు బట్టబయలు. విడుదల రజని, వారి కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలు, దాడులు, అన్యాయాలు, రౌడీయిజం, దాదాగిరి వీటిపైన పెద్ద ఎత్తున ప్రజలు చిలకలూరిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు దగ్గరికి పెద్ద ఎత్తున వచ్చి మాకు తగు న్యాయం చేయండి, విడుదల రజని కుటుంబ సభ్యులకు, రజనీకి తగిన శిక్ష విధించండి అంటూ వారి గోలు వెన్నబిచ్చుకున్నారు. జగనన్న కాలనీలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిలకలూరిపేటలో అరాచకం, దౌర్జన్యం, దాడులు జరిగాయి. ప్రత్యేక బృందం పెట్టి సీఎం దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకునే విధముగా మాట్లాడతానన్నారు. గత ప్రభుత్వంలో విడుదల రజని, వారి కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులు పడ్డ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని, వారి వల్ల ఇబ్బందికి గురైన వారు ప్రతి ఒక్కరూ నా దగ్గరికి వచ్చి ధైర్యంగా చెప్పండి, వారికి శిక్ష వేయిస్తాను అంటూ భరోసా ఇచ్చిన శాసనసభ్యులు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. అనఫిషియల్గా కంప్లైంట్లు తీసుకున్నాం. ఆ రకంగా మేము తగ్గాం. ఆ తర్వాత మాలో కొంతమంది పెద్దోళ్ళు వాళ్ళు కాదు వదిలిపెట్టకూడదని కోర్టుకు వేసారు. కోర్టులు వేసినాక వాళ్ళను కూడా బెదిరించి మళ్ళీ విత్డ్రా చేయించారు. వాళ్ళ దెబ్బతో మాలో పెద్ద ఆయనకి పెరాలసిస్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఇక అందరం ఆగిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మీరు బాధితులందరికీ న్యాయం చేస్తామంటున్నారు కాబట్టి మేమంతా మీ దగ్గరకు వచ్చాము. కాబట్టి మీరు మా రైతులందరికీ న్యాయం చేయాలి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మీరు భరోసా ఇస్తే రావాల్సిన వాళ్ళు కూడా అందరూ బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా మా రైతులందరికీ న్యాయం చేస్తూ ఈ అక్రమాల్లో పాల్గొన్న వాళ్ళకి చట్టపరంగా తగిన చర్యలు తీసుకునే విధంగా మీరు తప్పనిసరిగా చేయాలని కోరుకుంటున్నాం. అది సిబిఐకి ఇస్తారో స్టేట్ వైడ్గా జరుగుతుంది. దీని మీద ఈ ఒక్కటే కాదు, స్టేట్ వైడ్గా పెద్ద కుంభకోణం జరిగింది. వేల కోట్లు దీంట్లో పేదల ఇళ్ల స్థలాల పేరిట వేల కోట్లు కాజేశారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు. వీటి మీద తప్పకుండా విచారణ వేస్తారు. మొత్తం వీటి మీద లోతైన విచారణ జరగాలి, రైతులకు న్యాయం జరగాలి. ఈ స్కామ్ నుంచి ఆమె బయటపడటం కోసం బీజేపీలో చేరడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. మీరు దాన్ని కూడా బీజేపీ హైకమాండ్కి చెప్పి బీజేపీలో కూడా చేరకుండా చేయాలి. అంతే కదా, ప్రొటెక్షన్ కోసం పోతూ ఉంటారు, రక్షణ కోసం. ఇటువంటి బాధితులు కులాలుగా ఉన్నారు సార్. మన మీరు ఒక పిలిపిస్తే బాధితులు రండి అని న్యాయం చేద్దామని అందరూ స్పందిస్తారు. సబ్ స్టేషన్లో 20 మంది దగ్గర తీసుకున్నారు సార్, 7 లక్షలు చూడండి. ఇవన్నీ వెనక్కి తీసుకోమని చెప్పండి, తీసుకురండి. అందరికి వెనక్కి ఇప్పిస్తారు. ఎవరి కోసం ఇస్తారు? ఈ డబ్బులన్నీ గుంటూరులో పోసడానికి పేదల డబ్బులు, రైతుల డబ్బులు ఎవడిచ్చాడు? అవి కూడా రమ్మనండి, వెనక్కి ఇప్పించేద్దాం. 7 లక్షలు ఎవరెవరి దగ్గర తీసుకున్నారు మొత్తం వెనక్కి బీజేపీలో కనుక వస్తే మనం చేయలేము సార్. అందుకని రాకుండా ఉండడానికి మీరు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి జారకుండా అడ్డు కట్టారు సార్. ఓకే సార్. ఇదే ప్రెస్కి